బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నిబంధనలను ఉల్లంఘించి పోలింగ్ రోజున మీడియా సమావేశం నిర్వహించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇక జూబ్లీహిల్స్ నివాసితులు గాని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కె చందర్, దాస్యం వినయ్ భాస్కర్ ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేశారని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. పోలింగ్ సందర్భంగా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 2 మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రామ్దాసల్పై మధురానగర్లో పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్తో పాటు మరికొందరిపై బోరబండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉప ఎన్నికల పోలింగ్ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ ఎన్నికల కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం దేశంలోనే ఇదే తొలిసారి అని సజ్జనర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొత్తం 150 డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు నకిలీ గుర్తింపు కార్డులతో ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కృష్ణానగర్లోని పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, బోగస్ ఓటింగ్కు పాల్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజా ఆరోపించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను ధృవీకరించకుండా షేక్పేట్లోని పోలింగ్ బూత్ లోపలికి ఓటర్లను పంపించారని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 14వ తేదీన చేపట్టనున్నారు. ఇందుకోసం ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఓట్ల లెక్కింపు చేపట్టే కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేయనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. నిన్న 407 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇక ఫలితాల లెక్కింపుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తోంది ఈసీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి. సో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? జ్యోతి, మొత్తంగా అయితే నిన్న అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదు అన్నట్టుగానే చెప్పాలి. కాకపోతే కొంత స్వల్ప ఉద్రిక్తతల చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎన్నిక అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా 48 అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా సాగినటువంటి పోలింగ్ లో 48.47% వరకు కూడా పోలింగ్ నమోదైంది. మొత్తంగా ఒక 2 మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ ఎమ్మెల్యేల పైన, అదేవిధంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా దాంట్లో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ పైన కూడా కేసులు నమోదైనవి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే నిన్న స్వల్ప ఉద్రిక్తత పరిస్థితిగా చెప్పాలి అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత అయితే ఇతర అంటే వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి కాని వాళ్ళు, ఈ ప్రాంతం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ఆమె కొంత
నిరసన వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసేటువంటి సమయంలో కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు మళ్ళీ వెంటనే దాన్నంతా కూడా ప్రశాంతంగా అక్కడ వారిని అటు పంపించేసినటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగింది. కానీ ఇక 14వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. ఈ కౌంటింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పటికే 3 అంచెల భద్రత ఉందని మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. ఈ 3 అంచెల భద్రత అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా ఈ 3 అంచెల భద్రత అయితే కొనసాగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. తేజ, ఎగ్జిట్ పోల్స్ మీద రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు ఎలా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకున్నట్లయితే అవి వాస్తవం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా చూసి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ పైన అయితే మాత్రం అంటే గతంలో కొన్నిసార్లు నిజమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత అవి అనుకున్న మేరకు ఫలితాలు సాధించలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఆ గణాంకాలను కూడా మనం చూసాం. సో మొత్తంగా ఇప్పుడైతే మాత్రం 3 పార్టీలు ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధానమైనటువంటి పోటీ అంటే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉండటం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేపు ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కావచ్చు, లేదా పంచాయతీ ఎలక్షన్స్ పైన కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకొని తమ పైన ఏ విధమైన ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత లేదు, తమకు స్థిరమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విశ్వసనీయత కోల్పోయాయి. బీజేపీ వైపుకి ఓటర్ అడుగులు పడుతున్నాయనేటువంటి విధంగా వాళ్ళు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆధారపడినప్పటికీ ఏ పార్టీ అయితే అంటే ఏ పార్టీకి ఆ పార్టీ తాము గెలుస్తామంటే తాము గెలుస్తామనేటువంటి ఒక ధీమాలో ఉన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంది. అయితే పార్టీల మధ్య పోటీ అనేది వార్ వన్ సైడ్ లాగా కాకుండా నెక్ టు నెక్ ఉండొచ్చు అనే ఒక డిస్కషన్ నడుస్తోంది. ఏం జరిగి ఉండొచ్చు? ఖచ్చితంగా జ్యోతి, ఏదైనా కానీ అంటే ఇటు సెఫాలజిస్టులు కానీ లేదంటే ఇక కొంత రాజకీయ విశ్లేషకులు కానీ వీరంతా అంచనా వేస్తున్నది ఏ విధంగా ఎవరు గెలిచినా కానీ 4,000 నుంచి 6,000 వరకు మధ్యలో మాత్రమే కొంత మెజారిటీ వచ్చేటువంటి ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ మెజారిటీ రావడానికి ఆస్కారం లేదు అనేటువంటి స్థాయిలో కొంతమంది చెప్తున్నారు. కానీ ఏదైనా మీరు అన్నట్లుగా నెక్ టు నెక్ గానే జరగబోతుంది. అంటే వార్ వన్ సైడ్ అన్నట్లుగానో లేకపోతే గెలుపు అనేటువంటిది సునాయాసం అయ్యేటువంటి పరిస్థితులు అయితే కాదు. ఖచ్చితంగా టఫ్ ఫైట్. అంటే ఇటు కొన్ని ఏరియాలలో ఇటు 407 బూత్లలో కొన్ని బూత్లలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓట్లు పడ్డాయనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని ఏరియాలలో బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఓట్లు పడ్డాయి అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఏదైనా కానీ ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ మీరు అన్నట్లుగా ఉండబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో డిఫరెంట్గా ఉంది అన్నటువంటి టాక్ నడుస్తోంది. సో దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమవుతున్న ఫలితాలను మనం చూసాం, బట్ సమ్ టైమ్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మరి ఎగ్జిట్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్గా అయ్యే అవకాశాలు ఉన్నాయా? గ్రౌండ్ లెవెల్లో వేరే ఏదో జరిగి ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఊతమిచ్చే విధంగా ఉందంటారా? ఖచ్చితంగా చూసి, ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ అయితే మాత్రం తామే గెలుస్తామనేటువంటి ధీమా ఉండటం అనేటువంటిది సహజం. అది ప్రతి పార్టీకి సర్వసాధారణంగా ఉంటుంది. కానీ భిన్నమైనటువంటి టాక్ అయితే మీరు అన్నట్లుగానే వినిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వైపు అనుకూలమైనటువంటి పవనాలు కొన్ని స్లమ్స్ నుంచి వినిపిస్తున్నాయి. కానీ కొన్ని స్లమ్స్ నుంచి గతం నుంచి కూడా అంటే అధికారంలో లేకపోయినప్పటికీ అతనికి ఏ హోదా లేకపోయినప్పటికీ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు, మాకు ఎంతో చేతుగా నిలబడ్డారు నవీన్ యాదవ్ అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కొంత సర్వేలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కొంత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేటట్లుగా కనపడినప్పటికీ కూడా నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా 4,000 నుంచి 6,000 మాత్రమే మెజారిటీ ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ మెజారిటీ ఆశించడానికి ఆస్కారం లేదు అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైనా 14వ తేదీ మాత్రం మరొక ఒక రోజు మాత్రమే ఇక్కడ ఉంది. 14వ తేదీన పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ లో మధ్యాహ్నానికల్లా అంటే సరిగ్గా 12 గంటలకి 11 గంటలకల్లా ఎవరు విజయం ఏమిటి, విజయం ఎవరిని భరించింది అనేటువంటిది అయితే మాత్రం తేలిపోనుంది అన్నట్లుగానే చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ.
దేశ రాజధాని ఢిల్లీని కుదిపే